శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. పరాభవనామ సంవత్సరం, నూతన యుగాది. ఈ యుగాది సంవత్సరం భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026వ సంవత్సరం మార్చి నెల పరాభవనామ సంవత్సరం కన్యారాశి, 6వ రాశి కన్యారాశి ఫలితాలు. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మరి హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యారాశి వచ్చింది. ఈ కన్యారాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ కన్యారాశికి మరి ఆదాయం 8, ఖర్చు 11. అట్లాగే కన్యారాశికి వచ్చేప్పటికల్లా 8 రాజపూజ్యం, 11 రాజావమానం కనబడుతుంది. వీళ్ళకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ రాజపూజ్యం, రాజావమానం, ఎక్కువ మంది నిన్ను విమర్శించేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహం బాగలేదు. కుజుడు, బుధుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు. కాబట్టి ఈ రాశి పూర్తిగా ఇబ్బందికరంగానే కనబడుతుంది. చాలా కష్టాలు, నష్టాలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పబోయేది ఒకటే మాట, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే డబ్బులు వచ్చేటప్పుడు జాగ్రత్త పడాలి. రేపు అనే రోజుకి నిల్వ చేసుకోవాలి. వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇదివరకు నీ దగ్గర ఏదైనా సంపాదించుకొని ఉంటే దాన్ని ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా జీవనం గడపాలి. అట్లా కాకపోతే ఆస్తులు అమ్మటము, తాకట్లు పెట్టుకోవటము, ఆస్తులు పోగొట్టుకోవటం, ఇట్లాంటి పరిస్థితులు ఈ కన్యారాశి పరిస్థితి కనపడుతుంది. ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేయాలి? ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తప్పనిసరిగా మీరు జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, వేలుకు దెబ్బ తగిలింది, గోరు కదిలింది, రక్తం వచ్చింది, గోరు ఊడిపోయే పరిస్థితి ఉంది. దాన్ని ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోతే సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ చేస్తాడు, కట్టు కడతాడు, మట్టి తగలకుండా చూస్తాడు, అదే కాలు తడవనే బాగా అంటాడు. డాక్టర్ చెప్పినట్లుగా కట్టు కట్టుకొని వేలు తడవకుండా నువ్వు జాగ్రత్త పడితే నీకు ఇబ్బంది లేదు. అదే చెప్పింది నువ్వు లెక్క లేకుండా, మందు వేయకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, కట్టు కట్టించకుండా తిరిగితే అవుతుంది, వేరే కాదు కాలు కూడా పోతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఈ రాశికి ఇట్లా కనపడుతుంది. కాబట్టి ఉన్నది మొత్తం కోల్పోయి ఇబ్బంది పడే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? డాక్టర్ చెబితే ఎట్లా చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని, ఈ జాతక రీత్యా ఏ దోషాలు ఉన్నాయో దానికి పరిహారాలు చేసుకోండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ఇవి కావాలి అండి. మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎట్లాగో అంటే మీ హస్త సాముద్రిక అరిచేతుల ద్వారా కూడా మీకు జాతకం చెప్పడం జరుగుతుంది. మీ జాతకం చెప్పించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.